హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మానసిక వ్యాధిగ్రస్తులు అనేసి అని అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి టూత్ బ్రష్ యూజ్ చేయాలి, మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. కొంతమందికి మానసికంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి అనే విషయం వాళ్ళకి సరిగ్గా తెలియదు. కాబట్టి మనమే అంటే ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు పక్క నుండి ఒక అసిస్టెంట్గా సర్వీస్గా వాళ్ళ యొక్క ఈ పళ్ళని చిగుల్ని వాళ్ళు శుభ్రం చేయాలి. అట్లాంటి ఈ మానసిక వ్యాధికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఎలక్ట్రికల్ బ్రష్ అంటారు. ఇట్లా ఇదిగో చూడండి, ఇది ఎలక్ట్రికల్ బ్రష్ అంటే ఇది బ్యాటరీ ఉంటుంది అన్నమాట. ఈ బ్యాటరీ ఇట్లా ఉంటుంది. ఈ బ్యాటరీతోటి మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది వాళ్ళు కోఆపరేట్స్ చేయరు కాబట్టి వాళ్ళు కోఆపరేషన్కి చేసినా చేయకపోయినా మనం ఈ బ్రష్ని నోట్లో పెట్టి ఇట్లా బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ బ్రిజిల్స్ ఇవి ఆటోమేటిక్ కదులుతాయి అన్నమాట. ఈ బ్రిజిల్స్ యొక్క వైబ్రేషన్కి వాళ్ళ నోట్లో ఉన్న గార పాచి అంతా కూడా అది క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి బ్రష్ని వాళ్ళు వాడటం చాలా ఉత్తమం. తర్వాత వారికి కూడా చాలా ఈజీ అన్నమాట. వాళ్ళకి బాగా క్లీన్ అవుతాయి. తర్వాత ఎవరైతే సర్వీస్ చేస్తారో వారు ఇటువంటి బ్రష్లు బజార్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని ఉపయోగించి వారి యొక్క పళ్ళని శుభ్రం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళ నోట్లో నుంచి స్మెల్ కానీ లేకపోతే గారి కానీ పట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.